గైస్ వెల్కమ్ టు కోవినంద యూట్యూబ్ ఛానల్. సో మన ఛానల్ అయితే చాలా రోజుల తర్వాత ఒక వీడియో అయితే తీసుకొస్తున్నాను అనమాట. ఆ వీడియో ఏంటంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ రౌతర్ ఏ. సో రౌతర్ ఏ టాపిక్ అనేది మనకు కంట్రోల్ సిస్టమ్ సబ్జెక్ట్లో అయితే వస్తుంది అనమాట. ఈ టాపిక్ అనేది ఎవరికి యూజ్ అవుతుంది అంటే ఎవరు త్రిబుల్ బీటెక్ చేస్తూ త్రిబుల్ కానీ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ కానీ తీసుకుంటారు కదా, అండ్ వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది అనమాట. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో ఈ కన్స్ట్రక్షన్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కన్స్ట్రక్షన్ అనేది చూస్తే మనం ప్రాబ్లం అనేది ఈజీగా అయితే మనం చేసేయగలుగుతాం అనమాట. సో ఈ కన్స్ట్రక్షన్ ఏమో కాదు, ఒక మనకు ప్రాబ్లంలో ఎలా క్వశ్చన్ ఇస్తాడో ఆ క్వశ్చన్ మనం ఎలా సాల్వ్ చేయాలి, ఫైనల్లీ ఒక ఆన్సర్ అనేది మనం ఎలా తీసుకురావాలనే దానికోసం ఇది ఒక ప్రాసెస్ అనమాట. దాన్నే కన్స్ట్రక్షన్ అంటారనమాట. సో ఫస్ట్ దాన్ని చూసుకున్నట్లయితే నేను గ్రీన్ ఇంక్లో రాసి రెడ్ ఇంక్తో హైలైట్ చేశాను కదా. సో అదైతే పాలినామియల్ ఈక్వేషన్ అనమాట. మనకు క్వశ్చన్లో ఇచ్చే ఒక పాలినామియల్ ఈక్వేషన్. సో దాన్ని అయితే మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇచ్చిన దాన్ని 2 రోజుగా డివైడ్ చేసుకుంటాం అనమాట. 2 రోజుగా డివైడ్ చేసుకున్న తర్వాత దాని యొక్క కోఎఫిషియన్స్ అనేది మనం డివైడ్ చేసిన రోజుకి అయితే మనం ఇస్తామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఇచ్చిన ఈక్వేషన్ నుంచి మనం కోఎఫిషియన్స్ అనేవి తీసుకోవాలన్నమాట. కోఎఫిషియన్స్ అంటే ఏంటో కాదు, అక్కడ నేను హైలైట్ చేశాను కదా, A0 హైలైట్ చేసి వేరే మార్క్ పైకి ఇచ్చాను కదా, వాటిని కోఎఫిషియన్స్ అంటారనమాట. అంటే ఒక S⁻n ముందర ఏ వాల్యూ ఉంటే దాన్ని కోఎఫిషియన్స్ అంటారనమాట. ఆ కోఎఫిషియన్స్ తీసుకొని నేను ఇక్కడ డెవలప్ చేశాను, చూసారా, గ్రీన్ ఇంక్తో రాసి. సో ఇక్కడ మనం రెండు గుర్తుపెట్టుకోవాలన్నమాట. అవి ఏమిటంటే ఇప్పుడు ఇచ్చిన పవర్ అనేది ఈవెన్ సంఖ్యలో ఉండింది అనుకోండి. ఈవెన్ సంఖ్యలో ఉంటే మనం ఇక్కడ మనం కోఎఫిషియన్స్ అనేవి ఈవెన్ ఆర్డర్లో ఫామ్ చేయాలన్నమాట ఫస్ట్. అండ్ S⁻n-1 రిమైనింగ్ ఉంటాయి కదా, ఈవెన్ కాకుండా ఆడ్ సంఖ్యలో ఉంటాయి కదా, అవి ఆడ్ సంఖ్యలో మనం ఫామ్ చేయాలన్నమాట. యాజ్ సిమిలర్ టు రెసిప్రోకల్. అండ్ ఎన్ వాల్యూ అనేది ఆడ్ ఇచ్చినప్పుడు మనం ఎన్ అనేది ఆడ్ ఫామ్లో అయితే మనం ఫామ్ చేయాలి. అండ్ S⁻n- వాల్యూ అనేది మనం ఈవెన్ ఫామ్లో అయితే ఫామ్ చేసుకోవాలన్నమాట. దెన్ తర్వాత ఏంటంటే ఆ వచ్చిన 2 ఈక్వేషన్ బట్టి మనం రిమైనింగ్ రోస్ని కూడా మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. ద అదర్ రోస్ ఆఫ్ రౌతర్ ఏ అప్ టు S⁻0 రో క్యాన్ బి ఫార్మ్డ్ బై ది ఫాలోయింగ్ ప్రొసీజర్ అనమాట. సో ఈ విధంగా ఉందన్నమాట. S⁻n-x అనేది ఈక్వల్ టు x0 x1 x2 ఉంది కదా, అలాగని x-1 వస్తుంది, y0 y0 y1 y2. నెక్స్ట్ రో చూసుకున్నట్లయితే మనం S⁻n-x-2 ఉంది కదా, దాన్ని Z0 Z1 Z2 వేసుకోవాలి. ఓకేనా, సారీ అక్కడ Z3 పడింది. అండ్ దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే డెవలప్ చేసుకోవాలంటే వీటికి ఒక ఫార్ములాస్ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఆ ఫార్ములాస్ అనమాట. ఈ ఫార్ములాస్ బట్టి మనం ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు రిమైనింగ్ వాటికి వాల్యూస్ వస్తాయన్నమాట. సో ఇలా ఐడెంటిఫై చేసుకున్న తర్వాత దీన్ని మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవచ్చు అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్లో డెఫినెట్లీ లాస్ట్లో ఒక కాన్స్టెంట్ వాల్యూ అనేది ఇస్తారనమాట. ఆ వాల్యూతో పాటు మనం చేసిన రోస్లో కూడా ఒక వాల్యూ వస్తుంది అనమాట. S⁻0లో ఆ 2 ఈక్వల్ అయితే ఈ క్వశ్చన్ డెఫినెట్లీ కరెక్ట్ అయినా అనమాట. ఓకేనా, దిస్ ఈస్ ద కన్స్ట్రక్షన్. నెక్స్ట్ వీడియో అయితే నేను ప్రాబ్లమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, బాయ్ టాటా.